ఈ థియేటర్ శ్రీశైలం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్ర మావయ్య కానీ దాదాపు పెద్ద సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సంవత్సరం నుంచి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ అని. సినిమా చేయాలంటే, యాక్షన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగ్ కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ ఇంటికి వచ్చా డైలాగ్ కానివ్వండి, చాలా ఇంటెన్స్ గా చాలా ఎమోషన్ గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఉంది ఎన్బీకే ఆయన వల్లే సాధ్యం అవుతుంది. మీరు డ్యాన్స్ చూడండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు. అది మన అందరూ ఆడబొమ్మ రామయ్య ముద్దల మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సంస్థ. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. మా ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మ తెలుసుకున్నాను.